దీని ఇదెಲ್ಲ ఎప్పుడైతే యేసు ప్రభు నీ అంతరంగులకు వస్తాడో, ಯಾವಾಗ ನಿನ್ನ ಅಂತರಂಗದಲ್ಲಿ ನಿಜವಾಗ್ಲೂ ಯೇಸು ಕರ್ತನು ఎప్పుడైతే యేసై నీ ఇంటికి వస్తాడో, ನಿನ್ ಮನೆಗೆ ಯಾವಾಗ ಯೇಸು ಕರ್ತನು నువ్వే ಬರುತ್ತಾನೋ మారిపోతావు. ನೀವು ಬದಲಾಗ್ತೀರಾ. నీకే తెలుస్తుంది ఏది దేవునికి ఇష్టమో ఏది ఇష్టం కాదో. ನಿನಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ದೇವ್ರಿಗೆ ಏನ್ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಮಷ್ಟಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. నమ్మరు అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఏదో చాలా మంది అయ్యో ఇది తప్పై వదిలిపెట్టు అది వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు. ಇವತ್ತಿರೋ ಗತಿ ಏನಂದ್ರೆ ಇದು ತಪ್ಪು, ಇದು ಮಾಡ್ಬೇಡ, ಇದೆಲ್ಲ ಬಿಟ್ಬಿಡು ಅಂದ್ರೆ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಬಿಡಲ್ಲ, వదిలిపెట్టరు. ಬಿಡಲ್ಲ. ఎలా బతకాలండి ఇది వదిలిపెడితే? ಇದನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೇಗ್ ಬದುಕೋಕಾಗತ್ತಪ್ಪ? కష్టం అండి ఇది. ಕಷ್ಟನಪ್ಪ. మళ్ళీ ఏమన్నా నేను మారు మనసు పొందినా బ్యాప్టిజం పొందినా అంటాడు. ఆದ್ರೆ ಹೇಳೋದೇನು, ನಾನು మానసాంతరం ಹೊಂದಿದ್ದೀನಿ, దీక్షాస్నానం నేను ఏసై నమ్ముకున్నాను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాను అనొచ్చు. ಓ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾನು ನಂಬಿದ್ದೀನಿ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೀನಿ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ದೇವ್ರು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಿದ್ದಾನೆ. నీ ప్రార్థన ఏసై దగ్గరికి వెళ్ళట్లేదు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಯೇಸು ಕರ್ತನ ಹತ್ರ ತಲುಪ್ತಾನೆ ಇಲ್ಲ. నీ ప్రార్థన ఎక్కడికో పోతుంది. నీకు ఎవరో సహాయం చేస్తున్నారు నీకు. ನಿನ್ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಎಲ್ಲೋ ಗಾಳಿಗೆ ಎಲ್ಲೋ ಹೋಗ್ತಾ ಇದೆ, ಬೇರೆ ಯಾರೋ ನಿಮ್ಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. ఈ లోకంలో పాపంతో జీవిస్తున్న వ్యక్తికి సహాయం చేసే చాలా మంది ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಪಾಪದಲ್ಲಿ ಜೀವಿಸೋರ್ಗೆ ಸಹಾಯ ಮಾಡೋರು ಅನೇಕರಿದ್ದಾರೆ. ನಮ್ಮಲ್ಲಿ అర్థమవుతుంది మీకు? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ ಹೇಳ್ತಾ ಇರೋದು? ఎందుకంటే యేసు ప్రభు వెలుగు. ಯಾಕಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. ಆ వెలుగు ఎప్పుడైతే నీలో ప్రకాశించిందో, ಆ ಬೆಳಕು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾವಾಗ ಪ್ರಜ್ವಲಿಸಿದನೋ నీలో మురికంతా కనబడుతుంది. ಆ ನಿನ್ನಲ್ಲಿ ಎಲ್ಲಾ ಕಲ್ಮಶಗಳು ಕಲಂಕಗಳು ಕಾಣಿಸ್ತವೆ. అవునా కదా? ಹೌದಾ? ఎప్పుడైతే వెలుగు లైట్ వచ్చిందో ఎక్కడెక్కడ చెత్త చెదారం అన్ని తెలుస్తుందో లేదా? ಎಲ್ಲಿ ಬೆಳಕು ಪ್ರಜ್ವಲಿಸುತ್ತೋ ಅದ್ರ ಸುತ್ತಲೂ ಎಲ್ಲಾ ಅಶುದ್ಧತೆಯು ಕಾಣಿಸ್ಕೊಳ್ತವೆ. ఇప్పుడు ఆ చెత్త చెదారం ఉంటే నువ్వు అక్కడ కూర్చొని ఉంటావా? ಅಲ್ಲಿ ಈ ರೀತಿಯಾದ ಗಲೀಜೆಲ್ಲ ಕಾಣಿಸುವಾಗ ನೀವು ಅಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡಿರ್ತೀರಿ. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో వెంటనే చీపురు చేసుకొని శుభ్రంగా ఊడ్చడం ప్రారంభిస్తావు. ಬೆಳಕು ಬಂದಿದ ಕೂಡಲೇ ನೀವು ಅದನ್ನೆಲ್ಲ ನೀವು ಶುಭ್ರ ಮಾಡ್ತೀರಾ. నా మాట అర్థమవుతుంది మీకు అందరికీ? ಹೌದಾ ಇಲ್ವಾ? నిజమైన వెలుగు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆటోమేటిక్ తను మారిపోతాడు. ಅದಕ್ಕೆ ಒಬ್ಬನಲ್ಲಿ ನಿಜವಾದ ಬೆಳಕು ಪ್ರಜ್ವಲಿಸುವಾಗ ಅವನಷ್ಟಕ್ಕೆ ಅವನೇ ಬದಲಾಗ್ಬಿಡ್ತಾನೆ. అదే అసలైన రక్షణ అనుభవం ప్రభు వారి హృదయంలోకి వచ్చినట్టు రుజువు. ಅದು ಮಾತ್ರವೇ ನಿಜವಾದ ಒಂದು ಪ್ರಮಾಣ ಅಥವಾ ರುಜುವಾತು, ಇವನಲ್ಲಿ ನಿಜವಾಗ್ಲೂ ರಕ್ಷಣೆಯ ಕಾರ್ಯ ನಡೆದಿದೆ. అందుకే జక్క ఏం చేశాడు వెంటనే? ಅದಕ್ಕೆ ಜಕ್ಕೈ ತಕ್ಷಣವಾಗಿ ಮಾಡಿದೇನು, ఇదిగో ఎవరి దగ్గర నా ఆస్తిని సగము బీదలకు ఇచ్చేస్తున్నా అన్నాడు. ನನ್ನ ಆಸ್ತಿ ಎಲ್ಲ ನಾನು ಬಡವರಿಗೆ ಕೊಡ್ತೀನಿ. అలాగే ఎవరి దగ్గర అన్యాయం చేసి తీసుకున్నానో వాళ్ళకి మళ్ళీ 500 కలిపి ఇచ్చేస్తాను అన్నాడు. ಯಾರಿಂದ ಎಲ್ಲ ನಾನು ಮೋಸ ಮಾಡಿ ನಾನು ಆ ಹಣ ಈಸ್ಕೊಂಡಿದ್ದೀನೋ ಅವ್ರಿಗೆ ನಾನು 5 ಪಟ್ಟು ಸೇರಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ. ఇప్పుడు అంతా ఎవరికి ఇచ్చేసాడు ఇప్పుడు జక్కయ్య? ಇದೆಲ್ಲ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు జక్కయ్యని అడుగుదాం మన ఒక ప్రశ్న. ಈಗ ಜಕ್ಕಯ್ಯನ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳೋಣ. జక్కయ్య నీ ఆస్తి సగం ఇచ్చేసావు బీదకి, జక్కయ్య నిన్న ఆస్తి ಎಲ್ಲ బడవరికి కొట్ಬಿಟ್ಟೆ, ఇంకొన్న సగంలో 500 కలిపి అంతా ఇచ్చేసావు. మోస ಮಾಡಿದವ್ರಿಗೆ 5 పట్టు ಹೆಚ್ಚಾಗಿ ಕೊಟ್ಬಿಟ್ಟೆ. మరి అర్థమైందా? అర్థ ಆಗ್ತದೆ. ఇప్పుడు ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నావు అనుకో, అన్యాయంగా అబద్ధం ఆడో మోసం చేస్తావు తీసుకుంటే వాడికి 500 కలిపి ఇచ్చేయాలి. ಯಾರಿಂದ ನೀನ್ ಮೋಸ ಮಾಡಿ ತಗೊಂಡಿದ್ಯೋ ಅದನ್ನ ವಾಪಸ್ ಕೊಡುವಾಗ 5 ಪಟ್ಟು ಸೇರಿಸಿ ಕೊಡ್ಬೇಕು. అప్పుడు అంతా పోయింది, ಎಲ್ಲ ಹೋಗಿದೆ. లెక్కేసుకుంటే అంతా పోయినట్టే కదా. ಇವಾಗ ಎಲ್ಲ ಹೋದಂಗೆ ಅಲ್ವಾ? నీకేమి జక్కయ్య అని అడుగుదాం. ಅದೇ ನಿನ್ಗೇನಿದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, నిన్నటి దాకా డబ్బేన సర్వం అన్నావు కదా. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಹಣನೇ ಸರ್ವಸ್ವ ಅಂದೆ ಅಲ್ವಾ? అందుకే అందరు మోసం చేసి కొట్టి తిట్టి అన్యాయం చేసి అంది లాక్కున్నావు కదా. ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ ನೀನು ಒಡೆದು ಬಡದು ಎಲ್ರಿಗೆ ಮೋಸ ಮಾಡಿ ಹಣ ಕೂಡ್ಸಿಟ್ಟೆ. జక్కయ్య ఏమంటారు చెప్పండి? ಜಕ್ಕ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಹೇಳಿ? జక్కయ్య స్థానంలో మీరుంటే ఏం చెప్తారు? ಜಕ್ಕೈ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೀವಿದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ? ఇంతకాలం నా డబ్బే నా సర్వస్వం అనుకున్నాను, ಇಷ್ಟವರೆಗೂ ನಾನು ನನ್ನ ಹಣವೇ ನನ್ನ ಸರ್ವಸ್ವ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ, అదే నా రక్షణ అనుకున్నాను, ಅದೇ ನನ್ನ ರಕ್ಷಣೆ ಮೋಕ್ಷ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. కానీ ఈ దినం తెలుసుకున్నాను, ಆದ್ರೆ ಈ ದಿನ ನನಗೆ ಅರ್ಥ ಆಯ್ತು, అసలే రక్షకుడు నా ఇంటికి వచ్చాడు. ಸಾಕ್ಷಾತ್ ರಕ್ಷಕನೇ ನನ್ನ ಮನೆಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಿ ఆయన నాకుండగా ఇదేది నాకు అవసరం లేదు. ಆತನು ನನ್ನ ಸಂಗಡ ಇರಲಾಗಿ ನನಗೆ ಇದೇ ಯಾವುದು ಬೇಡ. ఎందుకంటే ఆయనే నా ప్రాణ ఆత్మ శరీరం రక్షకుడు. ಯಾಕಂದ್ರೆ ಆತನೇ ನನ್ನ ಆತ್ಮ ಶರೀರ ಪ್ರಾಣಗಳಿಗೆ ರಕ್ಷಕನು. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే దాని అర్థమేంటిది? ಅದ್ರ ಅರ್ಥ ಏನು? ఎవరైతే యేసుకు సొంతగా అంగీకరించారో, ಯಾರೆಲ್ಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ నీ ಅಂಗೀಕರಿಸ್ತಾರೋ ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని కూడా రక్షించేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు ఆయనే. ನಿನ್ನ ಆತ್ಮವನ್ನ, ಪ್ರಾಣವನ್ನ, ಶರೀರವನ್ನ ರಕ್ಷಿಸುವಾತನು, ಕಾಪಾಡುವಾತನು, ಸಂರಕ್ಷಿಸುವಾತನು ಆತನೇ. మరి అర్థమవుతుందండి? సంరక్షించేవాడు అంటే అర్థం ఏంటిది? ಸಂರಕ್ಷಿಸುವಾತನು ಅಂದ್ರೆ ಅರ್ಥ ఏం దానికి కావాలో ఆయన ఇస్తాడు. ಅದಕ್ಕೇನೆಲ್ಲ ಬೇಕೋ ಆತನು నీ ಕೊಡುತ್ತಾನೆ. ఆత్మకి ఏం కావాలో, నీ ప్రాణంకి ఏం కావాలో, నీ శరీరంకి ఏం కావాలో ఇస్తాడు. ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ, ಪ್ರಾಣಕ್ಕೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ, ಶರೀರಕ್ಕೆ ಏನ್ ಬೇಕಾಗಿದೆ ಅದೆಲ್ಲ ಒದಗಿಸ್ಕೊಡ್ತಾನೆ. ఇప్పుడే కాదు, ಇವಾಗ್ಲೇ ಅಲ್ಲ, వచ్చే యుగంలో కూడా ఆయన కాపాడుతాడు. ಇವಾಗ ಮಾತ್ರ ಅಲ್ಲ, ಬರೋ ಯುಗದಲ್ಲೂ ನಿಮ್ಮನ್ನ ಕಾಪಾಡ್ತಾರೆ. రక్షణ అంటే ఏంటి అర్థము? ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಏನು? నీ ప్రాణానికి, నీ ఆత్మకి, నీ శరీరానికి ఆయన సంపూర్ణ కాపుదల. ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೂ ಪ್ರಾಣಕ್ಕೂ ಶರೀರಕ್ಕೂ ಸಂಪೂರ್ಣವಾದ ಸಂರಕ್ಷಣೆ. అలా గతించినటువంటి దినాల్లో నువ్వు చేసిన పాపం నుంచి రక్షణ. ಅದಲ್ಲದೆ ನೀನು ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿದಂತ ಎಲ್ಲ ಪಾಪ ಕೃತ್ಯಗಳಿಗೆ ರಕ್ಷಣೆ. అలాగే ఈ లోకంలో నీ జీవితం కొనసాగుతుండగా వస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు, వేదల నుంచి రక్షణ. ಅದೇ ಅಲ್ಲದೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನ್ ಮುಂದೆ ಹೋಗುವಾಗ ನಿನ್ ಮುಂದೆ ಬರುವ ಬಾಧೆಗಳು, ఇక్కట్టుಗಳು ಅದನ್ನೆಲ್ಲ ఎదుర్సోದಕ್ಕೆ సహాయ రక్షಣೆ. అలాగే రాబోతున్న కాలంలో కూడా రక్షిస్తాడు. ಅದಲ್ಲದೆ ಬರುವ ಯುಗದಲ್ಲೂ ನಿಮ್ಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡ್ತಾರೆ. మరి అర్థమైందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? రక్షకుడు అంటే అర్థం ఏంటిది? రక్షక ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? రక్షణ అంటే అర్థం ఏంటిది? ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಏನು? నా ప్రాణాత్మ శరీరకు రక్షణ, ನನ್ನ ಶರೀರಾತ್ಮ ಪ್ರಾಣಗಳಿಗೆ ರಕ್ಷಣೆ, కాపుదల, ನನ್ನ ಸಂರಕ್ಷಣೆ. నాశనం నుంచి నన్ను కాపాడుతాడు. నాశనದಿಂದ నన్నನ್ನ రక్షిಸಿ కాపాడుతాడు. దినంలో నేను చేసిన పాపం నుండి యేసు క్షమించాడు. ಕಳೆದ ಕಾಲದಲ್ಲೆಲ್ಲ ನಾನು ಮಾಡಿದ ಪಾಪಗಳಿಂದ ನನ್ನನ್ನ యేసు కర్తను బిడిసిదను. అలాగే ఈ లోకం రక్షింపబడిన తర్వాత ఈ లోకము జీవితంలో ఎలాంటి పరిస్థితి నన్ను కాపాడి నడిపిస్తాడు. ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ನಂತರ ಈ ಲೋಕದಲ್ಲಿ ಏನೇ ಕಷ್ಟಗಳು ಬಂದ್ರೂ ಆತನ ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿ ನಡೆಸುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. అలాగే రాబోతున్న కాలంలో రాబోతున్న ఉగ్రత నుండి, అలాగే రాబోతున్న నరక శిక్ష నుండి నన్ను తప్పిస్తాడు. ಬರುವ ಯುಗದ ದೈವ ಕೋಪದಿಂದ, ಆ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ಕ್ರೋಧದಿಂದ ಅಥವಾ ನರಕದ ಶಿಕ್ಷೆಯಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡ್ತಾನೆ. మనం పొందిన త్రికాల రక్షణ. ನಾವು ಹೊಂದಿದಂತಹ ರಕ್ಷಣೆ ತ್ರಿಕಾಲ ರಕ್ಷಣೆ ಆಗಿದೆ. అర్థమైందండి? త్రికాల అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో రక్షణ. ತ್ರಿಕಾಲ ರಕ್ಷಣೆ ಅಂದ್ರೆ 3 ಕಾಲಗಳು, ಭೂತಕಾಲ, ವರ್ತಮಾನ ಕಾಲ, ಭವಿಷ್ಯತ್ ಕಾಲದಲ್ಲೂ ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ. నా మాట అర్థమైందండి? ಅರ್ಥ